నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. సంక్రాంతి పండగ సందర్భంగా ఈ రోజు నుంచి జనవరి 8 నుంచి 3 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పున్నమి ఘాట్ దగ్గర అమరావతి ఆవకాయ పేరుతో ఒక రకమైన కల్చరల్ ఫెస్ట్ని ఏర్పాటు చేశారు. సాహిత్యం, కళలు, నృత్యం, సంగీతం, అలాగే ఇతర సినిమా రంగాలకు సంబంధించి ఒక రకమైన నాలెడ్జ్ షేరింగ్, అలాగే ఒక ఎక్స్పో లాంటి కార్యక్రమాన్ని పెట్టారు. అమరావతికి బ్రాండింగ్ ఎప్పుడు ఎక్కడ ఏ రకంగా అవకాశం వచ్చినా అమరావతికి ప్రత్యేకంగా ఒక గుర్తింపు రావడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఆకర్షణీయంగా ఉండటం కోసం అమరావతి ఆవకాయ పేరుతో ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటి? ప్రధానంగా టూరిజాన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తూ ఉన్నారా? ఏమన్నా ఒప్పందాలు జరిగే అవకాశం ఉందా? దేశ విదేశాల నుంచి అనేక మంది ఈ సాహిత్య కళా నిపుణులు, సంగీత దర్శకులు, సినిమా దర్శకులు కూడా హాజరవుతున్నట్టుగా చెప్తూ ఉన్నారు. ప్యానల్ డిస్కషన్స్తో పాటు కొంత వర్క్షాప్స్ లాంటివి కూడా ఈ 3 రోజుల్లో ప్లాన్ చేసినట్టు చెప్తున్నారు. ఏం జరగబోతుంది దాని మీద వాళ్ళు బిగ్ డిబేట్లో ప్రత్యేకమైన చర్చను చెప్పడం. చర్చలో మనతో పాటు సయ్యద్ రఫీ గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు మనతో, అలాగే ఆంజనేయ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ నాయకులు ఉన్నారు, అలాగే బాజీ గారు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ సీనియర్ నాయకులు ఉన్నారు. మరి కాసేపట్లో బొట్ల రామారావు గారు వైసీపీ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా రఫీ గారు నమస్కారం. హలో. నమస్తే సార్. రఫీ గారు, వాస్తవంగా ఆవకాయ సీజన్ ఇంకా స్టార్ట్ కాలేదు, కానీ మీరు ఆంధ్ర ప్రజలందరికీ నోరూరించేలాగా అమరావతి ఆవకాయ పేరుతో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అంటే మామూలుగా మనం చూస్తూ ఉంటాం, సరే పండగలప్పుడు ఉత్సవాలు, సెలబ్రేషన్స్ ఒక భాగం అయితే, ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక బిజినెస్ ఎక్స్పో. మామూలుగా బిజినెస్ ఎక్స్పోలు జరుగుతుంటాయి వైజాగ్లో, అవి చాలా మీ ప్రభుత్వంలో కూడా చేశారు. అలా ఈ కల్చరల్ ఎక్స్చేంజ్, దానిలో ఉన్న అవకాశాలు, దాని గురించిన కొంత పరిజ్ఞానం అందజేయటం ఉద్దేశమా, లేదు ప్రజల్ని ఊరిక ఎంటర్టైన్ చేయటం? ఎందుకంటే ఓపెన్ ఇన్విటేషన్ ఎవరైనా రావచ్చు అన్నట్టు కూడా పెట్టినట్టున్నారు. ప్రజలకు ఒక ఆహ్లాదాన్ని పంచడమేనా? దీనివల్ల ఏదన్నా అక్కడ టూరిజం పెరగడానికి కానీ, లేదా ఉపాధి అవకాశాలు పెరగడానికి కానీ అలా కూడా ఏదైనా ఆలోచన ఉందా? నమస్కారం. రఫీ గారు చెప్పండి. రఫీ గారు వినపడుతుంది, చెప్పండి. వినపడుతుందా? వినపడుతుంది సార్. అలాగే మీకు, అలాగే ఆంజనేయ రెడ్డి, బాజీ గారికి, ఆంజనేయ రెడ్డి గారికి, బొట్ల రామారావు గారికి, హెచ్ఎం టీవీ వీక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం. సరే, ఏదైనా చేస్తే ఎందుకు చేస్తున్నానంటారు, చేయకపోతే ఏమీ చేయట్లేదు. అయ్యో, ఇందులో విమర్శ ఏం లేదు సార్. పెద్ద విమర్శ కాదు, కార్యక్రమం గురించి తెలుసుకోవడం కోసం పెట్టాం. దీని గురించి ఒక రకంగా ప్రభుత్వానికే పబ్లిసిటీ ఇస్తున్నాం అనుకోండి, అంతకంటే ఏం లేదు. చెప్పండి. అవును, కరెక్ట్. ఖచ్చితంగా మా ప్రభుత్వానికి పబ్లిసిటీ. ఇప్పుడు ఉమ్మడి హైదరాబాద్ లో తెలుగు తోరణం అని అవును అనేక వేదికలు ఉన్నాయి. అక్కడ మన తెలుగు వంటలు, తర్వాత అభిరుచులు, రకరకాల పోటీలు, రవీంద్ర భారతిలో సంగీత కచేరీలు, శిల్పకళా వేదిక అన్ని ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఎన్ని రూపుదిద్దుకు. ఇప్పుడు ఒక 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎడారి, వాళ్లే చెప్పిన పేరు కదా, ఎడారి శ్మశానం, రాష్ట్రం కూడా అలాగే మారిపోయింది. ఏ యాక్టివిటీ లేదు. మేము వచ్చిన తర్వాత మళ్ళీ హైదరాబాద్ లో ఏమైతే తెలుగుదనాన్ని ఉట్టిపడేటువంటి ఈ సంగీత, నృత్య కార్యక్రమాలు కానీ, లేకపోతే కళలకు సంబంధించి కానీ, సినిమాకి సంబంధించి కానీ, నాటకాలకు సంబంధించి కానీ, ఈ సాహిత్యానికి సంబంధించి కానీ మా ఆంధ్రప్రదేశ్ లో కూడా చేయాలి అనే దాని మీద ప్రభుత్వం సంకల్పంతో ఈ ఆవకాయ అమరావతి అంటే, ఆవకాయ అంటే ఏప్రిల్ మేలో ఆవకాయలు పడతారు సార్. కానీ సంవత్సరం అంతా ఉంటాయి ఆవకాయ. ఇప్పుడు కూడా మీకు ఆవకాయ మార్కెట్ లో మీరు కొనుక్కోవచ్చు. సమ్మర్ లోనే ఆవకాయ అనేది ఆంధ్రులకి ఇష్టమైనటువంటి ఒక ఫుడ్. అది గోంగూర అన్న, ఆవకాయ అన్న, నెయ్యి అన్న, కందిపొడి, కారపొడి ఇవన్నీ కూడా ముఖ్యంగా ఈ కోస్తా ప్రాంతంలో, రాయలసీమ ప్రాంతంలో, ఉత్తరాంధ్రలో దీనికి బాగా ప్రాచుర్యం ఉంది. తెలంగాణలో కూడా ఉందనుకుంటుంది. కాబట్టి ఈ ఆవకాయ అనేటువంటి ఒక పదమే మొత్తం తెలుగు వాళ్ళని అట్రాక్ట్ చేస్తుంది. నేనే పెట్టాను అనుకోండి,
సాహిత్య సమ్మేళన అమరావతి అన్నాం అనుకోండి, లేకపోతే పెద్ద నృత్య అమరావతి, మేము కూడా పెద్ద చర్చకి తీసుకో అలా పెడితే. ఆవకాయ అంటంతోనే అది వెళ్ళిపోయింది మాస్లోకి. అవును. దాంట్లో రకరకాల కార్యక్రమం, మనం విజయవాడ ఉత్సవం చేశాం కదా, అవును. మీకు గుర్తుంటుంది. విజయవాడలో అవును. కార్యక్రమాలు చేశాం 11 రోజులు. 3 రోజులైతే ముమ్మరంగా చేశాం. ఇప్పుడు విజయవాడ ఉత్సవం నిర్వహించినటువంటి ప్లేస్ లోనే ఈ ఆవకాయ అమరావతి, ఆ స్ఫూర్తితోనే, ఆ ఆదరణతోనే, ప్రజలు ఇచ్చినటువంటి ఆ వెన్నుదన్నుతోని ఈ కార్యక్రమం చేయాలని చెప్పి టూరిజం మంత్రిత్వ శాఖ ఇది తీసుకుంది. అదే సందర్భంగా కృష్ణా నదిలో ఈ స్పీడ్ బోట్ షికారు కూడా ఇవాళ ప్రారంభించారు. ఫెర్రీ రైడ్ కూడా అని చెప్తా ఉన్నారు. అంటే ఒక టూరిజాన్ని డెవలప్ చేయాలని చెప్పి ఉండే అవకాశాలు బాగా ఉన్నాయి. వాటన్నిటిని కూడా జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో సంస్థలతో ఒప్పందాలు చేసుకుని మరింత రానున్న కాలంలో మరింత ఇదిగా టూరిజాన్ని డెవలప్ చేయాలనేది ఇటు వైజాగ్ లో కానీ, ఇక్కడ విజయవాడలో కానీ, అలాగే మన శ్రీశైలం దగ్గర కానీ, ఇవన్నీ కూడా నదులు సముద్రాలు ఉన్న చోట ఈ విమానం సీప్ లైన్ కూడా విజయవాడ కృష్ణానది నుంచి మీకు శ్రీశైలంలోకి సీప్ లైన్ కూడా అది ఒకసారి ట్రైల్ వేశారు. అది త్వరలో కూడా అది ప్రారంభిస్తున్నాం. కాబట్టి అన్ని రంగాల్ని ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశం మా ప్రభుత్వ ఉద్దేశం. దానికి ప్రజల మద్దతు కూడా చాలా బాగుంది. స్టాల్స్ పెడుతున్నారు. అలాగే ఇక్కడ ఈ తెలుగు ధనాన్ని ఉట్టిపడేటువంటి బట్టలు, చీరలు కానీ, పంచెలు, దోవతులు కానీ కూడా అందుబాటులోకి తీసుకొస్తా ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే ఈ సంక్రాంతి పండుగ అనేది మీరు చూశారు కదా. సంక్రాంతి పండుగ వచ్చిందంటే తెలంగాణ మంత్రి వెంకటరెడ్డి గారు కేంద్ర మంత్రికి లేఖ రాశారు. అయ్యా ఈ 3 రోజులు మీరు టోల్ తీసేయండి, ఎందుకంటే ట్రాఫిక్ ప్రాబ్లం అయ్యి మా హైదరాబాద్ మంత్రులందరూ కూడా పండక్కి ఇటు ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళడానికి బయలుదేరుతున్నారు. అంటే అంత ప్రాధాన్యత సంతృప్తి నితిన్ గడ్కరీ ఇవాళ రేపో దాని మీద సానుకూలంగా స్పందిస్తారని చెప్పేది కూడా మా ప్రభుత్వం కూడా కొంతమంది ఎంపీలు రాశారు. అంటే ఇక్కడ సంక్రాంతికి ఆ ప్రాధాన్యత ఉంది ప్రజల్లో. మరి ఈ సంవత్సరం బాగా పండిన పంటలు కొన్ని తుఫాన్లో దెబ్బతిన్నారనుకోండి, అయినప్పటికీ కూడా గణనీయంగా ఈ ధాన్యాలు అలాగే పప్పు ధాన్యాలు ఉత్పత్తి బాగా పెరిగింది. జీడిపి కూడా బాగా పెరిగింది. కాబట్టి ప్రజలు సంతోషంగా ఉన్నారు ఈ ప్రభుత్వం పట్ల. ఈ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు కానీ ప్రజలు ఆస్వాదిస్తున్నారు, ఆహ్వానిస్తా ఉన్నారు. రెండు ప్రశ్నలు రఫీ గారు. అంటే మొదటిదేమో అంటే దీనిలో అంటే ప్రభుత్వం సరే ఉత్సవాలు మామూలుగా సంక్రాంతి అంటే చెప్పక్కర్లా, ఆంధ్రప్రదేశ్లో ఊరు వాడ పల్లె ప్రతి చోట ఈ ముగ్గులు పోటీల దగ్గర నుంచి రంగవల్లులు, కోడిపందాలు, లేకపోతే పిండి వంటలు, హరిదాసులు ఇవన్నీ మనందరికీ తెలిసే దశాబ్దాలుగా. ప్రత్యేకంగా ప్రభుత్వం సరే ఉత్సవం జరపడం తప్పు కదా, కానీ అంటే ఈ ఉత్సవం ఉద్దేశం కేవలం ప్రజలకి ఒక వినోదాన్ని పంచటమేనా, లేదంటే నిజంగా దీనివల్ల అంటే రకరకాల ప్రాంతాల నుంచి, దేశంలో వివిధ ప్రాంతాలు, పంజాబ్ నుంచి చాలా రాష్ట్రాల నుంచి ఈ కళల్లో వీటిలో అనుభవం ఉన్నోళ్ళు వస్తున్నారని ఇచ్చారు. సో ఏదైనా ఒక నాలెడ్జ్ ట్రాన్స్ఫరు, ఒకళ్ళు షేర్ చేసుకోవటం, ఏదైనా ఇండస్ట్రీ ఇక్కడ ఫిలిం ఇండస్ట్రీ కానీ, లేదంటే నాటక రంగాలు కానీ, థియేటరు ప్లే కూడా ఉందన్నారు, స్టేజ్ ప్లే కూడా ఉన్నాయని అంటూ ఉన్నారు. సో వాటి మీద ఏదైనా కాస్త లోతుగా వెళ్ళి ప్రొడక్టివ్గా ఏదైనా అంటే ఎంటర్టైన్మెంట్ కూడా తప్పనట్లా, ప్రజలకి వినోదాన్ని పంచడం కూడా తప్పు కాకపోవచ్చు, కానీ అంతకన్నా మించిన లక్ష్యాలు ఏమన్నా ఉన్నాయన్నది ఒక ప్రశ్న. అంటే ఇప్పుడు ఇది తొలిదే సార్, ఫస్ట్ టైం చేస్తున్నాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. దీంట్లో వచ్చేటువంటి ఆదరణ రిజల్ట్స్ బట్టి భవిష్యత్తులో దీన్ని మరింత విస్తరించి పలు జిల్లాల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశం. ప్రభుత్వం అంటే కేవలం పథకాలు, రోడ్లు, ఫ్యాక్టరీలే కాదు కదండి. ప్రజలకు సంబంధించినటువంటి మానసిక ఉల్లాసం కానీ, మన చరిత్రని ఇతరులకు తెలిపేటువంటి సందర్భం కానీ, మరుగున పడిపోయేటువంటి కళల్ని తీసుకురావడం కానీ, అలాగే
బిజినెస్ ఎక్స్పో కూడా దీంట్లో బిజినెస్ ఎక్స్పోని కూడా ఆంధ్రప్రదేశ్ అంటే ఒక గుర్తింపుని తీసుకురావాలనేటువంటి ప్రయత్నంలోనే ఇది మీ తొలి రోజుల్లో మొదటి రోజు ఇవాళ ఎంత ఆదరణ వచ్చిందో చూడండి. మేము విజయవాడ ఉత్సవం కూడా అలాగే చేశాం. ప్రమాణమైనటువంటి రెస్పాన్స్ ఉంటుంది. విజయవాడ ఉత్సవం ఎగ్జిబిషన్ కూడా పెట్టాం. కాబట్టి ఇవాళ అమరావతి అనేటువంటి ఒక పేరు అది ప్రపంచంలో నలుమూల తెలుగు వాళ్ళు దాన్ని ఇన్వైట్ చేస్తా ఉన్నారు. దాన్ని ఒక బ్రాండ్ ఇమేజ్ గా, ఒక ట్రేడ్ ఇమేజ్ గా, ఒక కల్చరల్ ఇమేజ్ గా, ఒక సాహిత్య ఇమేజ్ గా ఇప్పుడు మా విజయవాడ పుస్తక మహోత్సవం జరుగుతుంది. దానికి కూడా గణనీయమైనటువంటి ఆదరణ వస్తా ఉంది. ఈ సంవత్సరం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం లో కేటాయించారు. అంతకు ముందు ప్లేస్ దొరికేది కదా, ఎక్కడో పీడబ్ల్యూడీ గ్రౌండ్ లో అంబేద్కర్ స్టాచ్యూ పెట్టిన తర్వాత మాకు గ్రౌండ్ లేకుండా పెట్టేవాళ్ళు. ఇప్పుడు చిన్న శాతవాహన కాలేజీ గ్రౌండ్ లో, చిన్న గ్రౌండ్ లో పెడితే చాలా ఇరుగ్గా ఉండేది. ఇవాళ స్టేడియం కేటాయించాం మేము. ఎంతో ఆదరణ వస్తా ఉంది. అసలు ఈ ఎలక్ట్రానిక్ యుగంలో, ఈ సోషల్ మీడియా యుగంలో, ఈ టీవీలు ఇన్ని ఉండగా పుస్తకాలు కూడా ఇంత ఆదరణ ఉందా అనేటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ ఎంతమంది పిల్లలు, ఎంతమంది విద్యార్థులు, వృద్ధులు పుస్తకాల మీద ఎంత, పఠనం మీద ఎంత ఆసక్తి ఉందో పుస్తక మహోత్సవం చూపిస్తా ఉంది. అలాగే ఆవకాయ అమరావతి కార్యక్రమం కూడా విజయవంతం అవుతుంది. ఖచ్చితంగా ఇది ఒక ఆంధ్రప్రదేశ్ ని బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి నేను భావిస్తాను. రైట్ సార్, మళ్ళీ వస్తాను. మనతో బొట్ల రామారావు గారు, వైసీపీ నాయకులు కూడా జాయిన్. రామారావు గారు నమస్కారం. నమస్కారం అండి. రామారావు గారు, మామూలుగా మనకి సరే ప్రభుత్వాలు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవడానికి కానీ, ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడానికి కానీ. ఇప్పుడు విజయవాడలో మనందరికీ తెలుసు, దశాబ్దాలుగా బుక్ ఎగ్జిబిషన్ ఒకటి, మామూలు ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ఒకటి ఉంటుంది. బుక్ ఎగ్జిబిషన్ అయితే ఆంధ్ర ప్రాంతం, అన్ని ప్రాంతాల నుంచి మాలాంటి వాళ్ళు విద్యార్థి దశలో ఉన్నప్పుడు ప్రత్యేకంగా బుక్ ఎగ్జిబిషన్కి వెళ్ళేవాళ్ళం. రకరకాల పుస్తకాలు మనకు ఒక ఎక్స్పోజర్ వస్తుంది. సో అలా కొన్ని, అలాగే పుష్కరాలు, మనకి 12 ఏళ్ళకి ఒకసారి వచ్చే పుష్కరాలు ఎలాగూ ఫేమస్. అవి కాకుండా కొంచెం ఎక్కువ ఇన్వాల్వ్మెంటు, అలాగే ఎక్స్చేంజ్ ఆఫ్ నాలెడ్జి, అవకాశాలని ఎక్స్ప్లోర్ చేయటం. ఇప్పుడు హైదరాబాద్లో మొన్న ఒక ప్రయత్నం జరిగింది. ఏదో కొన్ని ఫిలిం సిటీలు వస్తాయి, ఇంకా కొత్తగా కొంత ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. ఇదే బిజినెస్ ఎక్స్పో అనే కాదు, బిజినెస్ మోడల్గా కాకపోయినా కొంత కల్చరల్ ఎక్స్చేంజ్ లాగా ప్రభుత్వం ఒక ప్రయత్నం చేస్తుంది. మొన్ననే విజయవాడ ఉత్సవం ఒకటి చేశారు, ఇవాళ ఇది చేస్తున్నారు. సరే, పేరు క్యాచీగా ఉండటం కోసం పెట్టారు, కానీ దాని మీద విపరీతంగా వైసీపీ నాయకులు ట్రోలింగ్ చేస్తున్నారని చర్చ. ఏముంది అందులో పెద్ద పేరులో? సరే, ఆవకాయ అమరావతి అంటే క్యాచీగా ఇప్పుడు అటెన్షన్, మీడియా కానీ సమాజం అటెన్షన్ కానీ డ్రా చేస్తుంది. దాన్ని కూడా వదిలిపెట్టట్లేదని రఫీ గారి ఆవేదన. నమస్కారం అండి. చెప్పండి గారు. ముందు మీకు ప్యానెల్లో ఉన్నటువంటి ఆంజనేయ రెడ్డి గారికి, ఈపీ గారికి, బాజీ గారికి, అట్లాగే ప్రేక్షకులకు ముందుగా నమస్కారం. ఇక్కడ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో చాలా హాస్యాస్పదమైనటువంటి అంశాలు పరిస్థితి ఉందండి. గతంలో మనం చూసాం, పోలవరం నిర్మాణం జరుగుతుంటే అది పూర్తి కాకుండానే పోలవరానికి బస్సులు పెట్టి తమ పార్టీ కార్యకర్తలను తీసుకెళ్లి భజనలు అవి ఎంత దారుణం అంటే చంద్రబాబు గారి పేరుతోటి భజనలు చేశారు. జయం జయము చంద్రన్న అని మనం చూసాం అది ఎన్ని వీడియోలు. అట్లాగే వీళ్ళ వ్యవహారం చూస్తా ఉంటే చాలా జుగుత్సాకరంగా ఉంది. ఎందుకంటే ఆ మధ్య వీళ్ళు ఒక ఎమ్మెల్యేలతోటి స్కిట్లు వేయటం అనమాట, ఏదైతే జబర్దస్త్ దాన్ని ఆదర్శంగా తీసుకున్నారేమో ఆ కామెడీ అయిపోయింది. ప్రభుత్వం అంటే కామెడీ షో అయిపోయింది. మనం చూస్తా ఉన్నాం వీళ్ళు చేస్తున్నటువంటి విధానం. ఈ మధ్యనే అసెంబ్లీ విద్యార్థులతో నిర్వహించారు. ఇవన్నీ కూడా వీళ్ళ యొక్క అంతర్లీనంగా ఉన్నటువంటి కోరికలు అయితేనేవి డైవర్షన్ పాలిటిక్స్. అట్లాగే వీళ్ళు చేసింది ఏమి లేదు చెప్పుకోవడానికి. మనం చూసాం పిపిపి విధానం అని, 444 అని, P4 అని తీసుకొచ్చారు పటాసంగా ప్రచారం చేసుకోవడానికి. ఇది మంచి ప్రభుత్వం అని కొంతకాలం ప్రచారం చేసుకున్నారు. సూపర్ 6 సూపర్ హిట్ అని అబద్ధ ప్రచారం పేరుతోటి హోర్డింగ్స్ కొట్టారు. అంటే ప్రతి పండగ గానీ ప్రతి కొత్త సంవత్సరంలో కూడా వీళ్ళు కాన్సెప్ట్ తీసుకొచ్చి అది మళ్ళీ సక్సెస్ చేయరు. దాన్ని ఏమి ప్రచారం కోసం, హోర్డింగ్స్ వేసుకోవడం కోసం, లేకపోతే ఈ టీవీల్లో పేపర్లో ప్రకటనలు వేసుకోవడానికి ఒక కాన్సెప్ట్ అవసరం. ఇది మొట్టమొదటి నుంచి చంద్రబాబు నాయుడు గారికి అలవాటు ఉన్నటువంటి ప్రక్రియ. ప్రచార ఆర్భాటం ఎక్కువ, పని తక్కువ అనమాట. ఆయన అంశంలో చూస్తే ఎప్పుడు కూడా ప్రచారానికి పోయి వేలాది కోట్లు ఖర్చు పెడతా ఉంటాడు. కాదు రామారావు గారు, ఇప్పుడు ఇది సరే పండగ సీజను, ప్రభుత్వం
ప్రభుత్వ పని ఉత్సవాలు చేయటం కాకపోవచ్చు కానీ, వినోదం పంచడం కాకపోవచ్చు కానీ, బట్ ప్రజల్లో మమేకం కావటం, ప్రజలతో కలిసి ఒక పండగ సెలబ్రేట్ చేసుకోవటం, కేవలం పండగనే కాకుండా కొంత నాలెడ్జ్, ఇప్పుడు ఏదో వీటి మీద చర్చా వేదికలు పెట్టారన్నారు, సినిమా రంగం, సాహిత్యం, కళలు, నృత్యం, వీటి మీద కొంత బయట నుంచి కూడా వస్తారు, మేళవింపు, ఒకళ్ళొకళ్ళు కలుసుకోవటం, మాట్లాడుకోవటం, ఇది నష్టమేం కాదు, సరే పెద్ద ఖర్చే ఉంటుందిలే కానీ ఇది ఒక కార్యక్రమానికి ఖర్చుని కాదు సార్. వీళ్ళు లైట్ షో అని పెట్టారు పోయినసారి ఒకసారి. ఇదంతా కూడా ఇప్పుడు నవ్యాంధ్రప్రదేశ్ లో మాకు డబ్బులు లేవు, కాలేజీలు కట్టడానికి ఒక కొంత నగదు అవసరం అయితే 5,000 కోట్లు కూడా ఈ ప్రభుత్వం భరించే పరిస్థితి లేదని చెప్పేసి వాటిని ప్రైవేటైజేషన్ కి అప్పచెప్పాలని వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం మనం చూస్తున్నాం. అట్లా ఏ విషయం చూసినా కూడా చిన్న చిన్న పథకాలకు కూడా వాళ్ళకి ఇష్టం లేకపోతే దానికి వనరులు లేవని చెప్తున్నారు. ఇవాళ వాలంటీర్లని 1.5 సంవత్సరంగా పక్కన పెట్టేశారండి. వాళ్ళకి వాళ్ళ కుటుంబాల్లో చాలా ఇబ్బందికరమైనటువంటి చిన్న చిన్న వాళ్ళు 5,000 రూపాయల గౌరవ వేతనంతో పనిచేస్తామనేటువంటి వ్యవస్థను మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే దాన్ని అటకెక్కిచ్చేశారు. ఈ పరిస్థితులు ఉంటే వీళ్ళు చేసేటటువంటి ఖర్చులు మాట ఏంటి? ఇవన్నీ కూడా అనవసరమైనటువంటి రాద్ధాంతంతో కూడి తమ అనుయాయులకు తమ యొక్క ఏదైతే తమ ఆకాంక్ష ఏదైతే ఉంటుందో, తమ ఆనందం, తమ యొక్క సంతోషం కోసం చేసేటటువంటి ఈవెంట్స్ తప్పితే ప్రజలకు ఎక్కడ పనికొచ్చేటటువంటి పరిస్థితి లేదనేది మాత్రం తెలుసండి, అర్థమవుతాం. అట్లాగే ప్రతిసారి ఏదో ఒకటి కొత్త అంశం తీసుకొచ్చి వీళ్ళు ప్రచార ఆర్భాటానికి మాత్రం పాల్పడుతున్నారు అనేది ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్న అంశం. అసలు ఆవకాయ అమరావతి ఏందండి, ఈ రోజు అమరావతి చిత్తశుద్ధితోటి నిర్మాణం పూర్తి చేసుకొని పూర్తయిన తర్వాత ఏదైనా సరే ఈవెంట్స్ ఎపిసోడ్స్ పెట్టుకోవచ్చు, కానీ ఏమీ లేకుండా అక్కడ ఏదైనా సరే పెద్ద కార్యక్రమం వస్తే దాన్ని తీసుకెళ్లి విశాఖపట్నంలో జరుపుతారు, అమరావతిలో జరపలేనటువంటి పరిస్థితి. మరి ఆ పరిస్థితులన్నిటిని కూడా అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులన్నిటిని కూడా సరి చేయాల్సింది పోయి ఆవకాయ అమరావతి అని చెప్పి వీళ్ళు బయట రాష్ట్రాలకి, బయట దేశాలకి ఒక ఎక్స్పోజర్ అనమాట. ఇక్కడ ఏదో జరుగుతుంది, ఏదో ఆవకాయ అమరావతి అంటే మంచిదే, అది కాదు అది కాదండి. బయట ప్రజలకి తెలిస్తే, ఇప్పుడు గతంలో మనకి లేదు, ఏదో నదుల హారతి అని ఒకటి మొదలు పెట్టారు, అదొక ఈవెంట్గా ఇప్పుడు పున్నమి ఘాట్ దగ్గర కావచ్చు, చాలా చోట్ల రాజమండ్రి, ఇతర గోదావరి దగ్గర, కృష్ణ దగ్గర రోజు సాయంత్రం అప్పుడు ఏదో అక్కడ ఒక కార్యక్రమం జరుగుతుందని కొంత ప్రజలు కూడా పార్కులకు వెళ్ళినట్టుగా, సినిమాలకు వెళ్ళినట్టుగా అక్కడికి కూడా రావటం మొదలు పెట్టారు. ఒక రకంగా మంచిదే కదా, దానిలో అంటే సరే ఖర్చు కొంత ఉండొచ్చు, కానీ అభ్యంతరం ఏంటది, మిగతా సమస్యలు లేవని నేను అంట్లా. దీనిలో ఒక మంచి సంస్కృతి తీసుకొచ్చి మంచి అలవాట్లు నేర్పి ప్రజలను చైతన్యవంతం చేయడం, ప్రతి కుటుంబం కూడా పాల్గొనేటటువంటి మంచి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. అటువంటి చేయట్లేదు వీళ్ళు తమాషాగా, లేకపోతే టైం పాస్ కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప ప్రజలకు మంచి గాని, ప్రజలకు ఆనందం కలిగేటటువంటి, సంతోషం కలిగేటటువంటి అంశాల జోలికి మాత్రం పోవట్లేదు. రైట్ రామారావు గారు, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. డిబేట్ ఆంజనేయ రెడ్డి గారు, అంటే ఇప్పుడు ఉదాహరణకి హైదరాబాద్లో మనకి ఈ శిల్పకళా వేదిక అని ఉంటుంది, చంద్రబాబు గారి హయాంలోనే ప్రారంభమైంది. అక్కడ చేతి వృత్తులు వాటి గురించి అది కంటిన్యూగా ఉంటుంది, అది 365 రోజులు నడుస్తూనే ఉంటాయి. ఒక వేదిక ఉంటుంది. ఇలాంటి ప్రత్యేక సంక్రాంతి వచ్చినప్పుడు కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. హైదరాబాద్లో ప్రజలకి అది ఒక పర్మనెంట్ టూరిస్ట్ స్పాట్ ఈ సిటీ ప్రజలకి. సపోజ్ బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా రావచ్చు. అయితే ఇక్కడ అలా కాదు. ఈ పున్నమి ఘాట్ దగ్గర ఇదంతా ఒక టెంపరీ ఏర్పాటు. ఈ 3 రోజులు హడావుడి, దానికి ఒక ఈవెంటు, దానికి డబ్బులు ఖర్చు తప్పితే తెల్లారిపోతున్న మళ్ళీ అక్కడ ఏమి ఉండదు. ఇలా అంటే ప్రభుత్వం ఏదో ఒక హంగామా క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది, మీడియాలో అటెన్షన్ కోసం ప్రయత్నం చేస్తే తప్ప సీరియస్గా ఇష్యూస్ మీద లోతుగా వెళ్ళట్లేదన్నది ప్రతిపక్షాలు, లేదు సరే కొంత సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం. ఏంటి దీనికి మీరు కూడా కూటమిలో భాగంగా ఉన్నారు, ఇలాంటివి పెద్దగా లాంగ్ టర్మ్లో యూజ్ ఉంటాయా, లేదు ఊరక పండగ వాతావరణం కాబట్టి ఎంటర్టైన్మెంట్ లాగే చూడాలా? శ్రీనివాస్ గారు, మీకు చర్చలో పాల్గొంటున్న తోటి ప్యానలిస్టులకు అందరికి కూడా, ప్రేక్షకులకి, వీక్షకులకి అందరికి కూడా నమస్కారాలు. మనకి తెలుసు, మన భారతదేశంలో ప్రతిరోజు ఒక పండగే మనకి. బహుశా మనకున్న ప్రపంచం ఏమీ లేవు. మనము పౌర్ణమి ఒక పండుగగా చూస్తాము, లేదా ఇంకేదో ఎవరో పుట్టినరోజున ఒక పండుగగా చూస్తాము. మన భారతీయ ఆలోచన విధానము మన డిఎన్ఏలోనే ప్రతిరోజు ఒక పండుగగా ఇంపార్టెన్స్ బట్టి, ప్రాధాన్యత బట్టి చేసుకుంటుంటాం. మనందరం కూడా తెలుసు, ఈ సంక్రాంతి సందర్భంగా ఢిల్లీలో కూడా మన ఆంధ్రాకి సంబంధించిన పెద్ద నాయకులు ఎవరన్నా ఉంటే అక్కడ
కార్యక్రమాలు పిలుస్తారు, అందరినీ పిలుస్తారు కూడా. వెంకయ్యనాయుడు గారు ఉన్నప్పుడైతే ప్రతి ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ప్రతి ఇటువంటి సంక్రాంతికి ప్రధానమంత్రితో సహా పిలవడము, సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టడము, ప్రముఖులు పెట్టడము, ఆయన రకరకాల విందు భోజనాలు పెట్టడం ఆయన ఒక అలవాటుగా చేసేవాడు. మనం ఇప్పుడు లాస్ట్ ఇయర్ మనం చూసాం, లాస్ట్ బిఫోర్ ఇయర్ అనుకుంటాను, మన కిషన్ రెడ్డి గారు కూడా ఇంట్లో సంక్రాంతి ఉత్సవం నిర్వహించి, భోగి నిర్వహించి ప్రధానమంత్రిని, అదే విధంగా నాగేశ్వర రెడ్డి గారిని గ్యాస్ట్రోఎంట్రాలజీ చిరంజీవి గారిని కూడా పిలిచినట్టున్నారు, చిరంజీవి గారిని వాళ్ళందరూ కూడా పిలవడం జరిగింది. ఇది మన యొక్క ఆలోచన విధానంలో, మన సంస్కృతిలో ఇది ఒక భాగంగా ఉంది. కానీ ఈ రోజు జరిగిన ప్రభుత్వము ఇనిషియేట్ తీసుకొని స్పాన్సర్ చేసుకొని చేస్తారు. ఒక రకంగా ఇది మీరు ఇందాక మీ ఓపెనింగ్ రిమార్క్స్ లో చెప్పారు, ప్యానెల్ డిస్కషన్ జరుగుతుంది, రకరకాల ఎక్స్పర్ట్స్ వస్తారు అని కూడా చెప్పారు. సో ఐ థింక్ ఇది ఒక రకంగా ఇది మీటింగ్ ఆఫ్ మైండ్స్, రకరకాల వ్యక్తులు రావడము, ఆలోచనలు ఎక్స్చేంజ్ చేసుకోవడము, అదే సమయంలో సాంస్కృతిక కార్యక్రమాలు. మనం ఈరోజు ప్రభుత్వము అంటే కేవలము రోడ్లు వేయడము, ఆర్థిక కార్యక్రమాలు లేదా ఇంకేదో కాకుండా మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు, మన యొక్క వందల సంవత్సరాల నుంచి వచ్చే ఆలోచన విధానము, మన సభ్యత, ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజేయడంలో ఏం తప్పు ఉందని నేను అనుకోవడం. ఎందుకంటే అమరావతి అనే పేరు ఒక చారిత్రక నేపథ్యం ఉంది. అదే విధంగా ఆవకాయని మీరు అన్నారు, మనం ఆవకాయ అంటే అందరూ కూడా రొట్టెలేసుకొని తింటుంటాము. ఆవకాయకి ఒక చరిత్ర ఉంది. మీరు చెప్పినట్టుగా అది క్యాచీగా ఉండడం కోసం ఆ పేరు పెట్టి ఉండొచ్చు కూడా, రైమింగ్ క్యాచీగా ఉంటుంది కూడా పెట్టారు. ఎందుకంటే మనం పెడుతున్నాం, ఆడుదాం ఆంధ్ర అని పెట్టారు వైసీపీ వాళ్ళు ఉన్నప్పుడు, మనకు గుర్తుంది కదా, ఆడుదాం ఆంధ్ర. సరే, ఆంధ్రతోనే ఆడుకున్నారు అనుకోండి, అది దాని చర్చ వేరే సంగతి పోతుంది. ఆంధ్రతోనే ఆడుకున్నారు, ఆడుదాం ఆంధ్ర, దాని మీద కుంభకోణాలు అన్ని కూడా జరిగాయి. కాబట్టి ప్రభుత్వాలు వచ్చినప్పుడు ప్రజల యొక్క జీవన విధానము, సంస్కృతి సాంప్రదాయాలు, అదే సమయంలో విజ్ఞానాన్ని అందజేయడము, మన చరిత్ర సంస్కృతిని మన యొక్క తెలియజేయడము, ప్రముఖులు పిలవడము, రకరకాల కళలను ప్రోత్సహించడము, ఇది ఒక ఆనవాయితీగా మనం అనేక రాష్ట్రాల్లో కూడా చూస్తుంటాము. అందులో భాగంగానే ఇది ఒకటి. ఉన్నది అమరావతి ఇంకా పూర్తి కాలేదు కదా, 2027 పూర్తి చేస్తామని చెప్తున్నారు ప్రభుత్వాలు, పెద్ద ఎత్తున నిధులు ఖర్చు పెడుతున్నారు. సో అది అక్కడి నుంచి మనం అమరావతి అనేది ఎప్పుడో నిర్మించిన పట్టణం అయి ఉంటే ఇప్పుడు దాని మీద మెరుగులు దిద్దొచ్చు. కానీ పూర్తిగా కింద నుంచి మనం అమరావతిని ప్రారంభిస్తున్నాం. పేరు అమరావతి అన్నప్పటికీ కూడా కింద నుంచి మన ఫౌండేషన్ నుంచి బిల్డింగ్స్ వేయాల్సి ఉంది, కొత్త రోడ్లు వేయాల్సి ఉంది. సో దీనికి ఒక ఎక్స్పోజర్ ఇచ్చినట్టుగా ప్రపంచంగా ఒక బ్రాండ్, అమరావతి ఒక బ్రాండ్ అని తయారు చేస్తున్నాం అని చెప్పేటట్టుగా ప్రభుత్వమే రకరకాల ఆలోచనలు చేస్తుండొచ్చు. కానీ దీనికి ఏం 100 కోట్లు ఖర్చు పెట్టే అవకాశమే ఉండదు. ఎందువల్లంటే అక్కడ ఉండే కార్యక్రమాలు కూడా సింపుల్ గానే ఉంటాయి కాబట్టి, లేదా సాంస్కృతిక కార్యక్రమాలు లేదా సాహిత్యం మీద ఖర్చు అవుతారండి. అంటే అసలు ఖర్చు కాకుండా ఏముండదు, 3 రోజులు సెట్టింగ్లు అవి వేశారు, లేదా ఖర్చు కాకుండా ఉండదు. నేను మీకు ఏకీపిస్తున్నాను. ప్రభుత్వము ట్రెజరీ నుంచి, ప్రభుత్వం యొక్క ఇది నుంచి, ఎక్స్‌చెక్కర్ నుంచి ఖర్చు పెడతారు. ఎందువల్లంటే ఇది ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇది కాబట్టి ఇది ఒక మంచి ఆలోచనగానే మనం భావించాలి. విమర్శలు చేయొచ్చు, దేని మీద అయినా విమర్శలు చేయొచ్చు. ఆయన ఇందాక అన్నారు వాలంటీర్లు అందరినీ ఎందుకు తీసేశారని. అన్న క్యాంటీన్లు ఎందుకు తీసేశారు? పేద ప్రజలకి రోజు 100 మంది పేద ప్రజలకు భోజనం పెడతారు, అన్న క్యాంటీన్లు ఎందుకు తీసేశారు? కాబట్టి 5,000 తోటి ఏదో వాలంటీర్లు అంతా నాశనం అయిపోతున్నారు, తీసేశారు, వాళ్ళకి వచ్చేది అనేది ఇది శుద్ధ అబద్ధం. ఇది ఈ రోజు నేనేమంటున్నా అంటే ప్రభుత్వాలు కొన్ని కొత్త ఆలోచన చేస్తాయి. ఆలోచన ద్వారా ప్రజల్లో ఒక చైతన్యం కల్పించడం కోసం మన ఆచార వ్యవహారాలు, ఇట్ ఈస్ ద మీటింగ్ ఆఫ్ మైండ్స్, రకరకాల వ్యక్తులు రావడము, చర్చలు చేయడము, దీన్ని మనం ఆహ్వానించే పరిణామంగానే నేను భావించాలి. కానీ భవిష్యత్తులో ఇది పెద్ద ఏదో ఫలితాలు ఇస్తుందా అదే అనుమానం, క్వశ్చన్ మార్క్. మొత్తం ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తును మార్చేస్తుందా? నో, నాట్ ఎట్ ఆల్. అట్లా ఊహించవలసిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. రైట్ సార్. బాజీ గారు, అంటే ఎలా చూస్తా ఉన్నారు? మొన్ననే ఈ మధ్యనే కొన్ని నెలలు అయింది అనుకుంటా, విజయవాడ ఉత్సవ పేరుతో ఇప్పుడే మన రఫీ గారు చెప్పారు, 10 రోజుల పాటు ఏదో కొన్ని కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరిగినాయి. సరే, నది ఒడ్డున విజయవాడ నగరంలో కాబట్టి ప్రజలు వచ్చి చూస్తారు. అంటే దానికి ఒక విజయవాడకి ప్రతి సంవత్సరం కొన్ని రోజులు విజయవాడ ఉత్సవంలాగా చేసే ప్రయత్నం. అంటే వీటికి పెద్ద ట్రాక్షన్ ఉంటుందా? ఇప్పుడు పండగ ఎక్కడికక్కడ మామూలుగా జనం కూడా చేసుకుంటారు, బట్ ఇది యాక్చువల్గా పండగ కంటే కూడా కొంచెం ముందు 8 నుంచి 10 దాకా అంటే పండగ ప్రారంభం కాక ముందే జరుగుతున్నటువంటి ఈవెంట్. ఏంటి దీన్ని కాంగ్రెస్ పార్టీ ఎలా చూస్తుంది?
బ్రాండింగ్కి ఇది ఉపయోగపడుతుందా? క్యాచీ నేమ్ అయితే క్యాచీగా ఉంది, అమరావతి ఆవక. ఇందాక ఎవరు అన్నారు, మన రఫీ గారే, ఏదో సాంస్కృతిక సమ్మేళనం అంటే పెద్దగా ఏదో రొటీన్గా జరిగే కార్యక్రమం అలా కాకుండా కొంచెం క్యాచీగా ఉండేట్టు పెట్టారు. ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి హాజరవుతూ ఉన్నారు కార్యక్రమానికి. చాలామంది నిపుణులు లేదంటే సినిమా ఇతర రంగాలకు చెందిన కళల రంగాలకు చెందిన వాళ్ళు హాజరవుతూ ఉన్నారు. దీనివల్ల కేవలం వినోదమేనా, ఏదన్నా దీర్ఘకాలంలో కొంత అక్కడ ఈ ఈ ఫైన్ ఆర్ట్స్కి సంబంధించి ఏదైనా రావడానికి అట్లీస్ట్ టూరిజం పెరగడానికి ఏమైనా ఉపయోగపడుతుందా? శ్రీనివాసరావు గారు, ముందుగా మీకు, మన హెచ్ఎంటీ వీక్షకులకి, యాజమాన్యానికి, అలాగే ప్యానల్ లో ఉన్న మిత్రులందరికీ కూడా శుభ సాయంత్రం అండి. నమస్కారం అందరికి. అయితే మేము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి దీన్ని స్వాగతిస్తా ఉన్నాము. ఎందుకంటే ఇది ఒక మంచి ఆహ్లాదకరమైన కార్యక్రమంగా దీన్ని చూస్తా ఉన్నాము. తప్పించి ఇది కమర్షియల్ పర్స్పెక్టివ్ లో ఏమీ మనం దీన్ని ఆశించక్కర్లేదు. కాకపోతే ఏంటంటే కేవలం విజయవాడ కృష్ణా జిల్లానే కాదు, ఇది పండగకి చాలా ముందుగా నిర్వహిస్తున్నారు కాబట్టి 8, 9, 10 తేదీల్లో రాష్ట్రం నుంచి కూడా అనేక జిల్లాల నుంచి కూడా దీంట్లో పాల్గొనే అవకాశం చూద్దామని వచ్చి దీంట్లో పాల్గొని ఆనందించే అవకాశం కనపడతా ఉంది. మరి కేవలం సినిమాల రంగానికి సంబంధించే కాకుండా మార్షల్ ఆర్ట్స్, అట్లాగే సాహిత్యం, సంగీతము, రకరకాల కళలు, అట్లాగే జర్నలిజం మీద కూడా సబ్జెక్ట్ పెట్టి చర్చలు, డిబేట్స్, మొదటి రోజు డిబేట్స్ అన్ని పెట్టారు. అట్లాగే రెండో రోజు ఈ సంగీతము, మార్షల్ ఆర్ట్స్ సంబంధించిన అంశాలు. అంటే రోజంతా ఇవి జరుగుతాయా బాజీ గారు? మీరు కూడా బహుశా జనరల్ గా ఉదయం నుంచి నాకు కొంత అవగాహన ఉంది ఈవెంట్స్ మీద. ఏంటంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, అట్లా ఈవినింగ్ రాత్రి 9, 10 గంటల వరకు కూడా ఈ కార్యక్రమాలు. బహుశా ఈవినింగ్ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఈవినింగ్ పెట్టి ఉండొచ్చు, మార్నింగ్ వర్క్ షాప్ లాగా, సెమినార్స్ లాగా అవి జరగడానికి కావాల్సిన వస్తువులు అక్కడ ఉన్నాయా? ఎగ్జాక్ట్లీ ఉన్నాయా వస్తువులు అంటే అందరు టెంపరీ అరేంజ్మెంట్ ఏనండి. ఈ ఏంటంటే జర్మన్ హ్యాంగర్స్ అవి వేసి టెంపరీ అరేంజ్మెంట్స్, వేదికలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటి నుంచో కూడా ఏదైనా కార్యక్రమం జరిగిన విజయవాడలో కన్వెన్షన్ అంటూ లేదు, కన్వెన్షన్ సెంటర్ అంటూ లేదండి. విజయవాడ గానీ గుంటూరులో గానీ ఇలాంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకోవడానికి కావాల్సిన వేదిక లేవు, మౌలిక వసతులు లేవు. ఏదైతే ఈ టెంపరీగా ఈ టెంట్ హౌస్ వాళ్ళతోటి ఈ టెంపరీ సెటప్ చేసుకొని ఏర్పాటు చేయటమే తప్ప, ఇక్కడ నేను ఈ సందర్భంగా ఏంటంటే ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేసేది, ఒక మంచి ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకోవడానికి, నిర్వహించడానికి వీలైన చాలా పెద్ద విశాలమైన ఒక కన్వెన్షన్ సెంటరు, అట్లాగే ఒక ఎంగేజ్మెంట్ సెంటర్స్ లాగా ఒకటి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందండి. కాబట్టి దానిపై దృష్టి పెట్టాలనేది ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. కాకపోతే ఇది మంచి కార్యక్రమంగానే మనం చూడాలి, దీన్ని విమర్శించాల్సిన అవసరం లేదు. కాకపోతే వాళ్ళు గత ప్రభుత్వంలో ఆంధ్ర ఆడుదాం దాంట్లో కొంత అవినీతి జరిగినట్టుగా చెప్పుకున్నారు. అలాంటి వాటికి ఆస్కారం లేకుండా ఏదైతే ఫండ్స్ దీనికోసం రిలీజ్ చేశారో ఆ ఫండ్స్ ని పర్ఫెక్ట్ గా వినియోగించి దాని యొక్క పర్పస్ సర్వ్ అయ్యేటట్టు, ఏ ఉద్దేశంతో దీన్ని నిర్వహిస్తున్నారో ఆ ఉద్దేశం నెరవేరేటట్టుగా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడా కూడా అంటే ఇందాక మన రామారావు గారు ఒక మాట అన్నారు, అంటే ప్రభుత్వం వాస్తవంగానే డబ్బులు షార్టేజ్ ఉంది, ఆంధ్రప్రదేశ్ లోట్లో ఉంది, కాలేజీలు కూడా ఒక 5,000 కోట్లకు పెట్టే పరిస్థితి లేకుండా కాలేజీలు కూడా పీపీపీ మోడ్లో ఇచ్చేటువంటి పరిస్థితి. ఇంత ఉన్నప్పుడు ఎంతో 10 కోట్లు అవుతే మరి లక్షల్లో వేలలో అయితే అవ్వవు కదా. ఈ రకంగా ఖర్చు పెట్టి రోజు మళ్ళీ దీనికి పబ్లిసిటీ, పేపర్లు, అడ్వర్టైజ్మెంట్లు, లేదా ఇవన్నీ అవసరమా? ప్రభుత్వ ప్రధాన కర్తవ్యం ఇది కాదు కదా అన్నది వారి వెర్షన్. ఎలా చూడాలి? కాదండి, అది దానికైతే నేను ఒప్పుకోను. ఎందుకంటే మన కడుపు మార్చుకొని, కరువు ఉంది కదా అని కడుపు మార్చుకొని బతకలేం కదా. దేని దారి అదే. ఏదైతే రాజధాని నిర్మాణం కానివ్వండి, ఇప్పుడు తర్వాత ఇతరితర డిమాండ్స్ ఏదైతే ఫైనాన్షియల్ డిమాండ్స్ ఉన్నాయో రాష్ట్రానికి, వాటి వల్ల దీన్ని ఇట్లాంటి వాటిని ఆపుకోవాల్సిన అవసరమే లేదు. దీనికి అయ్యే బడ్జెట్ ని దీనికి కేటాయించాల్సిందే. ఎందుకంటే టూరిజము, సాంస్కృతిక విభాగం సంబంధించిన ప్రతి ఏటా బడ్జెట్ ఇస్తారు, ఆ బడ్జెట్ నుంచి నిధులు ఖర్చు పెడతారు. దానికే అది. మనం దీన్ని వేరే రకంగా మనం విమర్శించకూడదు. మనం రాజకీయ కోణంలో దీన్ని చూడకుండా దీని ప్రజలకు ఉపయోగపడే ఒక వేడుక. ఆవకాయ అమరావతి. ఆవకాయ అనేది ఏంటంటే ఊరికి క్యాచీ కోసం, ఇందాక నేను ముందుగా మాట్లాడుకున్నట్టుగా
ఒక ఆకర్షించబడటం కోసం దాని ఆవకాయ అమరావతి అని పెట్టారు. ఇంకొకటి ఏంటంటే నేను అనుకోవడం ప్రభుత్వం యొక్క ఉద్దేశం అమరావతి కొత్తగా రాజధానిగా ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి అమరావతి యొక్క ప్రాశస్త్యాన్ని ఈ క్యాపిటల్ అందులో త్వరలోనే అమరావతికి గెజెట్ లో కూడా కేంద్రం చోటు కల్పించి గెజెట్ విధుల ద్వారా చోటు కల్పిస్తుంది కాబట్టి ఒక సమరోత్సాహంగా ఆనందోత్సాహంతో ఒక పండగ వాతావరణంగా దీన్ని నిర్వహించడానికి ప్రభుత్వం దీన్ని ఆలోచించి ఉండవచ్చు. దీనికి తప్పేం లేదండి. ఇది ఒక నిజంగా కూడా సంక్రాంతి పండగకు ముందే వచ్చే కొత్త ఒక పండగగా భావించాలి. ఎందుకంటే అందరూ విజయవాడ నగర వాసులకి అసలు ముఖ్యంగా ఎటువంటి ఉల్లాసమైన ఏం లేదండి ఇక్కడ అంతా కూడా వెళ్తే సినిమాలకు వెళ్ళాలి, లేకపోతే చిన్న చిన్న పార్కులు ఉన్నాయి అక్కడికే వెళ్ళాలి. కానీ ఈ 3 రోజులు మాత్రం విజయవాడ వాసులందరికీ కూడా మనసు నిండా ఆస్వాదించే అవకాశం ఉందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. అట్లాగే ఏంటంటే షాపింగ్లు ఎగ్జిబిషన్స్ అవి పెడతారు కాబట్టి పండగ ముందు కొనుక్కోవటం వస్తువులు కానివ్వండి పెడతారు కాబట్టి అవన్నీ కూడా కొంచెం సరసమైన ధరలకి డిఫరెంట్ వేరియంట్స్ ని ప్రజలు అందుకు కొనుక్కునే అవకాశం కూడా ఇది లభిస్తుంది. కాబట్టి అందరూ ఆనందిస్తారు, దీన్ని విమర్శించడానికి అవకాశం లేదు. కాబట్టి దీని ద్వారా ఏంటంటే మంచి ఒక బ్రాండింగ్ అమరావతి ఒక బ్రాండింగ్ గా ఏర్పడాలంటే దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఆకర్షింపజేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు రావాలి. కేవలం విజయవాడ ఇక్కడ చుట్టుపక్కలే హోర్డింగ్లు అవి పెట్టారు కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజల్ని ఆకర్షింపజేస్తే ఒక అమరావతి నగరం నిర్మించబోయే ముందు ఏంటంటే ఇది ఒక ఉత్సాహాన్ని ఇస్తుంది, ఒక స్ఫూర్తిని అందిస్తుంది అన్నది ఉద్దేశం. కాబట్టి ఏంటంటే ఇది మేము కాంగ్రెస్ పార్టీ నుంచి నేను విమర్శించట్లేదు దీని గురించి. కాకపోతే డబ్బులు జాగ్రత్త, డబ్బుల్ని మాత్రం దుర్వినియోగం కాకుండా దీంట్లో అవినీతి జరగకుండా అవినీతి జరిగిందనే రేపొద్దున విమర్శలు రాకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద. రైట్ సార్. రఫీ గారు, మామూలుగా చంద్రబాబు గారు ఎప్పటి నుంచి కూడా ఆయన ఈ ఐటీ వీటి మీద దృష్టి పెట్టినట్టే టూరిజం గురించి చాలా దశాబ్దాలుగా ఆయన మాట్లాడుతున్నారు. టూరిజం పెరగాలి, మనకి ఎన్నో హిస్టారికల్ ప్లేసెస్ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా, శ్రీకాకుళం దగ్గర నుంచి మొదలు పెడితే అనంతపురం దాకా వీటిని ప్రమోట్ చేయాలి. ఇప్పుడు టూరిజం శాఖ ఒకటి ఉంది, ఇప్పుడు దుర్గేష్ గారు మంత్రిగా గారు కూడా ఉన్నారు. కానీ అంటే వీటిని అమరావతి ఒకటే కాకుండా టూరిజాన్ని ఇవాళ కూడా ఆయన మాట్లాడుతున్నట్టు టూరిజాన్ని మరింత బలంగా తీసుకెళ్ళండి అని. ఎట్లా అంటే దానికి ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ప్రణాళిక ఏంటి? ఇప్పుడు ఇలా ఈవెంట్స్ అక్కడక్కడ చేయటం ఒక భాగం, కర్నూలు విజయవాడ చేసినట్టు ఇంకోటి చేయొచ్చు. బట్ దానికి దేశవ్యాప్తంగా ప్రజలు రావటం, మనకేదో పాపులర్ అయిన కొన్ని తప్పితే శ్రీశైలము లేకపోతే అమరావతి కొంత లేదా గోదావరి పుష్కరాలప్పుడు తిరుపతి సరే ఎలా శతాబ్దాలుగా ఉన్న ఇవి తప్ప కొత్తగా ఉన్న పుణ్యక్షేత్రాలు కానీ కొత్తగా ఉన్న చారిత్రాత్మక ప్రదేశాలు కానీ అంటే మనకు ఉన్న ఎగ్జిస్టింగ్లో ఉన్న వాటి ప్రమోషన్కి సంబంధించి అంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు కానీ కార్యాచరణలోకి ఏమన్నా వెళ్తుందా? దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ఇది సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కిందకి వస్తుంది సార్. కేంద్ర ప్రభుత్వంలో కూడా సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉంది. ఇది కూడా రాష్ట్రాలకి ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు చేసినప్పుడు నిధులు రిలీజ్ చేస్తారు. అది 60-40 ఉందా లేకపోతే 50-50 ఉందా నాకు తెలియదు. కేంద్రం నుంచి కూడా డబ్బులు వస్తాయి. జగన్మోహన్ రెడ్డి హయాంలో 94 పథకాలు ఇలాంటి కేంద్రం నుంచి వచ్చి అసలు అన్ని పక్కన పెట్టేశాడు. రైల్వే లైన్లు కానీ అలాగే కొళాయిలో ద్వారా నీళ్లు వచ్చేటువంటి ఆ పథకం కానీ అన్ని పక్కన పెట్టేశాడు. అలా కనిపించేది ఏంటంటే రెప్ప గంగానమ్మ తల్లి తిరునాళ్ళ రోజు జాతర రోజు మెడకాయలు నరకడం, జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీల మీద అప్పటికప్పుడు గొర్రెని నరికి ఆ రక్తాన్ని ఆయన ఫ్లెక్సీ మీద చిందించి ఆనందపడతాం. వాళ్ళ మీద కేసులు పెడితే నిన్న ఆయన వాళ్ళందరికీ వెన్ను తట్టి మీరు బ్రహ్మాండంగా చేసుకోండి, మీ వెనక నేనున్నాను, మన న్యాయ విభాగం ద్వారా మీకు అన్ని కూడా ఏర్పాట్లు చేస్తానని నేను ప్రోత్సాహం ఇస్తాను. అది వాళ్ళ పద్ధతి. మేము వస్తే నరుకుదాం చంపుదాం అని చెప్పి తెల్లవారులు కత్తులు పట్టుకొని తిరగటాలు అది చూస్తూ ఉన్నాం. ఇది వైసీపీ సెకండ్ పార్ట్ లో. మా ప్రభుత్వం అలా కాదు. కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖతో సాంస్కృతిక మంత్రిత్వ శాఖతో ఉన్నటువంటి అనుబంధంతో వాళ్ళు ఇచ్చేటువంటి ఫండ్స్ మా ఫండ్స్
మా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది అది ప్రజలకు ఉపయోగపడేలాగా, రాష్ట్రానికి ఉపయోగపడేలాగా మేము చేసేటువంటి ప్రయత్నం ఇది ఒకటి చేస్తా ఉన్నాం. వాళ్ళ హయాంలో ఏదీ లేదు. నేను అడిగి కాదు సార్ నా ప్రశ్న రఫీ గారు. అప్పుడు విమర్శలు అయితే అది చేస్తా ఓకే, వైసీపీ కూడా పక్క పెట్టండి కానీ మీరేమంటారు? నేను మామూలుగా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రిపీటెడ్గా టూరిజం పెరగాలి ఏపీకి అని చెప్తూ ఉంటారు. అన్ని ప్రాంతాల్లో టూరిజం పెరగడానికి ఇప్పుడు ఇవాళ కూడా బీచ్లు, మనం జల రవాణా పెరగాలని కూడా ఆయన మాట్లాడుతున్నారు. ఎప్పటి నుంచో మాట్లాడుతున్నారు కానీ ఆచరణలోకి ఏ మేరకు వస్తూ ఉన్నాయి? జల రవాణా దానికి మనకి బకింగ్ కెనాల్ చెన్నై నుంచి ఎక్కడి దాకా ఉంది, ఎప్పటి నుంచో ఆలోచన ఉంది. అంటే టూరిజం పెరగాలన్నా ఇలాంటి ఆలోచనలు ఆచరణలోకి రావటంలో ఏమైనా ఇబ్బందులు కనపడుతున్నాయా? అంటే ఇప్పుడు జల రవాణా కానివ్వండి, ఇంకోటి ఏదైనా కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేసేటువంటి ప్రాజెక్టులు ఇప్పుడు కొత్త రూట్లు వస్తున్నాయి, పెద్ద పెద్ద రోడ్లు. అటు ఒరిస్సా నుంచి ఆంధ్రాకి, ఇటు హైదరాబాద్ నుంచి కొత్త రూట్, ఇలాంటివి వస్తా ఉన్నాయి. అందులో భాగంగా జల రవాణా కూడా వస్తుంది. వెంకయ్య నాయుడు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ప్రపోజల్ పెట్టాడు, అది ఇంప్లిమెంటేషన్ కాలాది చేస్తాం మేము. ఇప్పుడు సీ కోస్ట్ లో నుంచి రోడ్డు వేస్తా ఉన్నాం, కొత్త రైల్వే లైన్ శాంక్షన్ అవుతా ఉన్నాయి, స్పీడ్ ట్రైన్స్ వస్తా ఉన్నాయి. విజయవాడలో పాడుపడిపోయినటువంటి గాంధీ హిల్ మీకు కూడా తెలుసు, గాంధీ ఈ సంవత్సరంలో వెళ్ళేవాడు కదా, ఈగలు తొలుకుంటూ, దానికి కొన్ని లక్షల రూపాయలు ఒకప్పుడు అది చాలా పాపులర్ వాస్తవంగా లిఫ్ట్ ఏర్పాటు చేశారు. అక్కడ ఉండేటువంటి నక్షత్ర ప్రదర్శనశాలని బాగా చేశారు. ఇప్పుడు మీరు వెళ్ళి చూస్తే ఎప్పుడైనా విజయవాడ రండి, గాంధీ మీద ప్రజలు కోలాహలంగా వెళ్తా ఉన్నారు. ట్రైన్ ని పునరుద్ధరించారు. ఇదంతా కూడా టూరిజం లో భాగమే. అలాగే కనకదుర్గమ్మ గుడికి రోప్ వే వేయాలని కూడా ప్లాన్ చేస్తా ఉన్నారు. అది కూడా జరుగుద్ది. ఇప్పుడు 19 నెలలే కదా సార్, కాస్త మేము ఎన్ని పనులు చేస్తున్నాం, ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే మీరు మైక్ కట్ చేస్తారు నాకు. నేను చేసిన పనులన్నీ నేను అది ఏకరం అవుతుందని అన్ని ప్రణాళికలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ని భారతదేశంలో ఒక మంచి రాష్ట్రంగా నిలబెడటం కోసం అన్ని రంగాలు, అది టూరిజమే కాదు, మిగతా రంగాల్లో కూడా వ్యవసాయంగా కానీ, పారిశ్రామికంగా కానీ, వ్యాపార పరంగా కానీ, విద్యా పరంగా కానీ అన్ని కూడా డెవలప్ చేస్తా ఉంటాం. అందులో ఏది సందేహం లేదు. వాళ్ళకి ఇప్పుడు పచ్చగామైన రోగికి లోకం అంతా పచ్చగా కనిపించినట్టు వాళ్ళకి కనిపించే దీంట్లో అంతే. ఇప్పుడు విజయవాడ వస్తే నేను స్వయంగా ముఖ్యమంత్రి కూర్చున్న వేదిక మీద కూర్చొని నేను చూశాను బందర్ రోడ్. శ్రీకాకుళం నుంచి హిందూపూర్ వరకు ఎంతో మంది కళాకారులు సార్ వాళ్ళు ప్రదర్శన చేసింది. వాళ్ళంతగా వాళ్ళు వచ్చి రకరకాల ప్రదర్శనలు చేసి బందర్ రోడ్ లో ఒక పెద్ద ప్రదర్శన కేంద్రం ఏర్పాటు చేశారు. ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాలుగా కళాకారులు ఉన్నారు, సాహిత్యవేత్తలు ఉన్నారు, రచయితలు ఉన్నారు, వాగ్గేయకారులు, వాళ్ళందరికీ వేదిక ఇవ్వాలి కదా. బాజీ గారు ఒక సలహా ఇచ్చారు సార్, వాస్తవమే కానీ ఇదంతా ఇప్పుడు పున్నమి ఘాటి దగ్గర అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ఏది చేసినా అప్పటికప్పుడు సెట్టింగ్లు వేసుకోవటం, తెల్లారి పిక్కుపోవటం తప్పితే ఒక పర్మనెంట్ ఏర్పాటు అలాంటిది కావాలి అని చెప్పి ఒక ఆలోచన. నేను దానికే వస్తున్నా. బాజీ గారు చక్కటి ఆలోచన చేశారు, చెప్పారు. ఇప్పుడు ఈ సంవత్సరం జనవరి 26 రిపబ్లిక్ డే ఎక్కడ పెడుతున్నాం? అమరావతిలో పెడుతున్నాం. అమరావతిలో నిర్వహిస్తా ఉన్నాం. మీరు చూసుంటారు, ప్రభుత్వం కూడా నెక్స్ట్ ఇయర్ ఆవకాయ అమరావతిలోనే పెడతాం. దానికి ఒక ఈ సాహిత్య రంగాలకి సంబంధించి కానీ ఇతర రంగాలకు సంబంధించి ఒక పెద్ద వేదిక తయారు చేస్తాం. చంద్రబాబు గారి మైండ్లో ఇవన్నీ లేవనుకుంటున్నారు మీరు. హైదరాబాద్ లోనే ఆయన అన్ని ఏర్పాటు చేసినప్పుడు రెండో హైదరాబాద్ గా అమరావతిని తయారు చేస్తాడు ఆయన. పొట్టి శ్రీరాములు గారికి 5 ఎకరాల స్థలం కేటాయించారు. ఆయన ఆత్మహత్య చేశాడు ఈ రాష్ట్రం కోసం, తెలుగు వారి కోసం స్మరించుకోవడానికి ఇచ్చాం. కాబట్టి అనేక రకాల కళలకి, వ్యాపారానికి, వాణిజ్యానికి కేంద్రంగా అమరావతి ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు?
ఆయన ఇంట్లో ప్రభుత్వ ఖర్చుతో సెట్లు వేసుకున్నాడు. ఓకే. ఇది దేవాలయం, ఉమ్, కనకదుర్గమ్మ దేవాలయం, తిరుమల తిరుపతి దేవాలయం, ఓకే. శ్రీకాళహస్తి దేవాలయం. ఈయన ఎక్కడికి వెళ్లకుండా ఉమ్, ప్రభుత్వ ఖర్చుతో ఆ సెట్లు వేయించుకొని ఓకే. ఆయన ఏదో కార్యక్రమం చేసి మమ అనిపించాడు. ఇంటికి మాత్రం 14 కోట్లతో గిరిలు కట్టించుకున్నాడు గవర్నమెంట్. రైట్ అండి. ఓకే. ఇవన్నీ చేసుకుంటాడు ఆయన. రైట్. కానీ ఇవాళ ఆయన అంటాడు, ఒక్క మాట చెప్తా, ఉమ్, ఇవాళ ఆయన అంటాడు, మొన్న కూడా అన్నాడు, ఉమ్, నాకు ఇతనికి ఏమైనా మతి ప్రవేశించిందా ఏంట నాకు అర్థం కావట్లా. ఉమ్, అమరావతి అంట చెరువు అంట మునిగిపోద్దంట, ఓకే. గుంటూరు విజయవాడ మధ్య యూనివర్సిటీ దగ్గర క్యాపిటల్ కట్టాలంట. రైట్ సార్. ఓకే. ఉమ్, ఈయన 3 రాజ్యాలు ఏమైందో చెప్పడు. ఓకే. 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 అదేదో నువ్వు ఉన్నప్పుడే చేస్తే పోయేదిగా. రైట్ సార్. గుంటూరు విజయవాడ మధ్య యూనివర్సిటీ. నువ్వు క్యాపిటల్ కడితే నేను ఎవడు కాదంటాడు. ఓకే. ఓకే. నీ చేసిన పోలీసులను పెట్టి అందరి నోళ్ళు మోయించావు కదా. ఓకే. ఓకే. ఒకసారి చేతకాలేదు కదా, ఇవాళ పనిచేస్తే ఉపయోగం ఉంది. రైట్. 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 రామారావు గారు సరే, విమర్శలు ఎలాగూ తప్పు, వాళ్ళ అధికార పక్షం మీరు ప్రతిపక్షం, మీ ఇద్దరు విమర్శలు ఉంటాయి. కానీ నిర్మాణాత్మకంగా ఏ ప్రభుత్వం ఉన్నా రాష్ట్రానికి ఆదాయం పెరగాలని కోరుకుంటారు, ఏ పద్ధతిలో అయినా సరే. ఉపాధి అవకాశాలు పెరగటం, ఆదాయాలు పెరగటం. ప్రధానంగా టూరిజం మీద ఎప్పటి నుంచో ఒక చర్చ నడుస్తూ ఉంది. సరే, మీ హయాంలో ఏమన్నా ప్రయత్నాలు జరిగితే మీరు చెప్పండి. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది? నిజంగా చాలా ఎక్కువ ఉపాధి అవకాశాలు, ప్రజలకి ఆహ్లాదంతో పాటు ఉపాధి అవకాశాలు, లోకల్గా ఎంప్లాయ్మెంటు. మనం చిన్నవి చూస్తున్నాం. కొద్దిగా పాపుడు చిలుకూరు ఉంది, ఆ ఊర్లో వాళ్ళందరికీ అక్కడ ఎంప్లాయ్మెంట్. కొన్ని వేల మంది వెళ్తూ ఉంటారు, ఇంకా 10 మంది బయట రోజుల్లో వచ్చి బతకడానికి. అక్కడే కొన్ని ఆశ్రమాలు వచ్చినాయి. ఇలా పెద్దగా ఒకప్పుడు పెద్ద పాపులర్ కాదు, ఓ 20-30 ఏళ్లలో పాపులర్ అయిపోయింది. అట్లా దాని స్థల ప్రాశస్త్యం అంటారు, లేకపోతే స్థల పురాణం అంటారు. అవి చెప్పి 10 మందికి తెలిసి, పుణ్యక్షేత్రాలే కాదు వేరే కూడా. ఆ రకంగా ఈ టూరిజం పెరగటానికి ఏ ప్రభుత్వం అయినా ప్రయత్నం చేయాలి. ఏం చేస్తే బాగుంటుంది, ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో? రామారావు గారు. అంశం అండి ఇక్కడ యా నేను చెప్పిన విషయాల్లో పోలవరానికి సంబంధించి భజనలు చేశారంటే దాని మీద మాట్లాడలేదు. కానీ ఆవకాయ అమరావతికి ఆడుదాం ఆంధ్రాకి ముడిపెట్టి దాంట్లో ఏదో జరిగిందని మాట్లాడారు. నేనేమంటున్నానంటే ఆడుదాం ఆంధ్ర అనేటువంటి కాన్సెప్ట్ విద్యార్థులు యువకుల్లో వాళ్ళకి క్రీడా స్ఫూర్తిని తగిలించి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి కిట్లు ఇచ్చేటటువంటి ఒక మంచి కార్యక్రమం అది. క్రీడా అనేది శరీర దారుఢ్యానికి సంబంధించి అట్లా ఒక ఎఫెక్టబుల్ ప్రోగ్రామ్ ని ఆవకాయ అమరావతి, మేమేమి ఇప్పుడు వీళ్ళు ఆవకాయ ఆంధ్రప్రదేశ్ పెట్టలేదండి, ఆవకాయ అమరావతి అని పెట్టారు. అట్లాగే వీళ్ళ అంశాలు చూస్తుంటే అన్ని కూడా చాలా విచిత్రకరంగా ఉంటాయి. వాలంటీర్లు 5,000 జీతంతో చేస్తుంటే వాళ్ళ యొక్క ఇళ్లలో పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా ఉందనేది వీళ్ళకి తెలియదు. ఎందుకంటే వీళ్ళకి ఆ యొక్క చిన్న పేద కుటుంబాల యొక్క కష్ట సుఖాలు తెలియవు. అసలు వాళ్ళ కనుక ఆ పరిస్థితి ఉంటే 5,000 గౌరవ వేతానికి ఎందుకు పనిచేస్తారు సార్? ఇవన్నీ వీళ్ళు ఆలోచించరు. ఈ ప్రభుత్వంకి మాటలు చెప్పి ఏదైతే వాళ్ళ యొక్క ఆనందం కోసం, వాళ్ళ యొక్క ఏదైతే లిమిటెడ్ సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క సంతోషం కోసం ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ అంత జుగుప్సాకరంగా ఉంది. అట్లాగే వినండి రఫీ గారు, ఇక్కడ వినండి. మీరు ఆరోగ్యశ్రీ బకాయిలు మీరు వినండి, తర్వాత మీకు టైం ఇస్తారు కదా. ఏంటంటే ఒకసారి వీళ్ళు నిజాలకి భయపడతారు, నిజాలు నిర్భయంగా ఒప్పుకోలేరు. వీళ్ళు నిజాలని వాళ్ళు ఓర్చుకోలేనటువంటి పరిస్థితి. అందుకే దాన్ని డైవర్ట్ చేస్తుంటారు. ఇప్పుడు ఇక్కడ కాన్సెప్టే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో డైవర్షన్ పాలిటిక్స్ అని ఒక పక్క చెప్తుంటే వీళ్ళు ఇంకా దానికే మీ దృష్టిలో కాదు సార్, మీ దృష్టిలో ఈ కార్యక్రమం డైవర్షన్ కోసం లేదు, ప్రభుత్వం మీద ప్రభుత్వం పనిచేయట్లేదు అన్నది ప్రజలకు వెళ్లకుండా చేయడం కోసం, డైవర్షన్ కోసం చేస్తున్న కార్యక్రమనే? ఖచ్చితంగా సార్. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం మా మీద అప్పులు చేసిందని చెప్పి అబద్ధాల అప్పులన్నీ సృష్టించి ఈ రోజు 3 లక్షల కోట్ల అప్పులు చేశారు 18 నెలల కాలంలో. అంటే ప్రజల నెత్తిన భారం మోపి వీళ్ళు ఇటువంటి ఏదైతే అసలు అవసరం లేనటువంటి, ఏదైతే సీరియస్నెస్ లేని ఆవకాయ అమరావతి, జామకాయ ఏదో ఒకటి పెట్టేసి జాంగ్రీలు అమరావతి అని పెడితే ఎవరు ప్రజలు ఎందుకు ఒప్పుకుంటారంటే పేద ప్రజలకు డొక్క కాదుంది, కడుపు కాదుంది. ఎందుకంటే డీబీటీ పద్ధతి ద్వారా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకు అందించినటువంటి ఆ యొక్క సహాయం చూస్తే అది లేదు. ఇలా జీఎస్టీ కూడా చూసాం,
ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఒకటి చెప్పండి రామారావు గారు సరే మీ GST అంటే కొనుగోలు శక్తికి సంబంధించి రెగ్యులర్ గా మీరు వాళ్ళు విమర్శించుకునే విమర్శలు ఉంటాయి కానీ కాదండి. మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నా రామారావు గారు, మిమ్మల్ని అడుగుతున్నా నేను. సరే ఇవన్నీ మనం ఎప్పుడు ఇప్పుడు ఉదాహరణకి ఇవాళ కార్యక్రమం ఒక టూరిజానికి సంబంధించిందని అనుకోవచ్చా? ముఖ్యమంత్రి గారు రిపీటెడ్ గా టూరిజం గురించి మాట్లాడుతూ ఉంటారు. టూరిజం పెరగడానికి ఆంధ్రప్రదేశ్లో ఒక్క చోటనే కాదు వివిధ ప్రదేశాల్లో టూరిజం పెరగడానికి ఏమైనా ప్రయత్నాలు మీకు కనపడుతున్నాయా? కనీసం ఒక పాయింట్ కన్ఫర్మ్ అవుదాం. అసలు ఒకటండి, రాష్ట్రము చాలా పునర్విభజన ఏదైతే రాష్ట్రాల విభజన జరిగిన కాడి నుంచి చాలా అష్ట కష్టాలు పడుతుంది. వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ అనేది కొత్తగా ఏర్పడింది వాస్తవం మాట్లాడితే, కానీ తెలంగాణ కొత్త రాష్ట్రం అంటున్నారు కానీ తెలంగాణ ఏర్పడినట్లు కాదు. మనల్ని గెంటి వేస్తే ఆ ఫీలింగ్ లేదు వీళ్ళకి, ఇది సన్ రైజ్ కంట్రీ అని. దీనికి అభూత కల్పన లేదు. మేము వాస్తవంగా ఇక్కడ బడ్జెట్ గానీ, ఇక్కడ ఇబ్బంది గానీ, ఇక్కడ ఆదాయ వనరులు గానీ లేవని మాట్లాడినటువంటి వ్యక్తులు వీళ్ళు దీన్ని మసిపూసి మారేడుగా చేసినందువల్ల ఈ రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది కదండి. అది ఆలోచించట్లే. ఇక్కడ ఫండమెంటల్ గా ఈ రాష్ట్ర పరిస్థితిని ఆలోచించట్లేదు. ఈ రాష్ట్రానికి రాజధాని లేదు, రాజధాని అక్కడ వదిలేసాం, ఆదాయ వనరులను అక్కడ వదిలేసి మనము ఒట్టి చేతులతోటి 10 సంవత్సరాల పాటు మనకి ఏదైతే ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ వాడుకునే అవకాశం ఉన్నా మనం వదిలేసాం. అంటే మనం ఏమన్నా మరి రిచ్ కాదు, ఇక్కడ వాస్తవంగా తెలంగాణ రిచ్. ఇక్కడ ఈ యొక్క ఆలోచన విధానం లోపించింది ప్రభుత్వంలో, పెద్దలకు కానీ ప్రభుత్వ నాయకులు కానీ. దాన్ని ఏంటంటే వీళ్ళు ప్రతినిధులుగా వచ్చి దాన్ని సమర్థించాలి. వీళ్ళకి ఇంకా అంతకంటే గత్యంతరం లేదు, అంతకంటే ఆవశ్యకత లేదు ఇంకా పరిస్థితి. అందుకని దానికి డప్పు కొట్టేటటువంటి పరిస్థితి కానీ నిజంగా ఆలోచన చేయమనండి రఫీ గారిని కానీ, ఆంజనేయ రెడ్డి గారిని కానీ. పరిస్థితి ఏంటి, వీళ్ళు చేస్తున్నటువంటి విధానం ఏంటి? కామెడీ కార్యక్రమాలు వద్దు, సీరియస్ గా ప్రోగ్రెసివ్ గా ఏదైతే పావర్టీ లైన్ లో ఉండేటటువంటి అంశం, పేద ప్రజలకు సహాయం చేసేటువంటి అంశంలో మీరు ఆలోచన చేసి కార్యక్రమాలు చేస్తే యువతకు గానీ యువకులకు కూడా నిరుద్యోగ వృత్తిని ఇస్తామని ఎగ్గొట్టారు. వాళ్ళకి ఏమంటే కనీసము ఒక నెలన్నా ఎగ్గొట్టారు సార్. అది కదా చేయాల్సింది. బడ్జెట్ లేదని చెప్తూ వీళ్ళ యొక్క షో కార్యక్రమాలకి ప్రచార ఆర్భాటాలకు పోయి డబ్బులన్నీ కాజేస్తే ప్రజలు ఓర్చుకోలేరు. పేద ప్రజలు మంట మండుతుంది, వాళ్ళ యొక్క కడుపు మంట వీళ్ళకి అర్థం కావట్లేదు. రైట్. ఆంజనేయ రెడ్డి గారు అంటే నేను మళ్ళీ ఎందుకు అడుగుతున్నా అంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నది చిన్న విషయం కాదు. ఆయనకున్న అనుభవంలో ఆయన చూసిన దాన్ని బట్టి టూరిజం పెరగాలి ఆంధ్రప్రదేశ్కి అనేది చాలా బలంగా రిపీటెడ్గా చెప్తున్నారు. బట్ కింద అది అమలు అవుతుందా, దానికి సంబంధించిన కసరత్తు జరుగుతున్నదా, పెరుగుతున్నదా టూరిజం అంటే ఏం చెప్తారు? అది డిబేటబుల్ ఇష్యూ, చర్చించే విషయం అది. కానీ ప్రభుత్వము ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి వరకు కూడా టూరిజం మీద అనేక సందర్భాల్లో చెప్పన్నారు. ఈ రోజు పర్టికులర్ గా టెంపుల్ టూరిజం భారతదేశంలో టెంపుల్ టూరిజం ఎకానమీ మోర్ దాన్ 1 lakh crore, 1,00,000 కోట్లు దాటెత్తి. ఉదాహరణకి కాశీ కారిడార్ నిర్మాణం తర్వాత మధ్యప్రదేశ్ లో ఉజ్జయినిలో మహాకాళేశ్వరలో దాన్ని అభివృద్ధి చేయడం ద్వారా, అదే విధంగా మన అయోధ్యలో రామాలయం ఆంధ్రప్రదేశ్ గురించి అడుగుతున్నాను. ఆంజనేయ రెడ్డి గారు నేనేం చెప్తున్నా అంటే నేను కాన్సెప్ట్ చెప్తున్నా, నేను ఉదాహరణ చెప్తున్నా. నువ్వు ఆపవాయా, చెప్పండి ఆంజనేయ రెడ్డి గారు చెప్పండి. భారతదేశం మొత్తం ఏందండి, ఇక్కడ తెలుగు రాష్ట్రాలు టూరిజం అంటే అర్థం తెలియదు. రామారావు గారు వెయిట్ చేయండి. ఆంజనేయ రెడ్డి గారు మాట్లాడండి. ఆంజనేయ రెడ్డి గారు టూరిజం ప్రాధాన్యత చెప్తున్నా. అది భారతదేశం కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఈ రోజు జమ్మూ కాశ్మీర్ లో టూరిజం పెద్ద ఎత్తున పెరిగింది. మధ్యలో ఆ యొక్క పహల్గామ్ లో జరిగిన సంఘటనలో 1-2 నెలలు ఇబ్బంది వచ్చింది, తర్వాత మళ్ళా నార్మల్ కి వచ్చింది. టూరిజం పెరిగినందువల్ల ఏం వస్తుంది, ఎక్కడైనా కానీ అక్కడ స్థానిక వ్యాపారస్తులకు, చిన్న చిన్న వ్యాపారస్తులకి వ్యాపారాలు జరుగుతాయి. అదే విధంగా ట్రాన్స్పోర్ట్, వెహికల్స్, ట్యాక్సీలు, మిగతా రకరకాల ఇది పెరుగుతుంది. టూరిజం నేనేమంటున్నా అంటే ఏదైనా అవుట్డేటెడ్ కావచ్చు, సోషలిజం అవుట్డేటెడ్ కావచ్చు, కమ్యూనిజం అవుట్డేటెడ్ కావచ్చు, బట్ టూరిజం ఈజ్ ఎవర్ గ్రీన్. టూరిజం అనేది ఎందువల్లంటే ప్రజలు టూరిజం టూర్ చేయాలనుకుంటారు. ప్రముఖమైన ఈ పుణ్యక్షేత్రాలు కానివ్వండి, లేదా చూసే స్థలాలు కానివ్వండి, లేదా ఇంకేదో ముఖ్యమైన ప్రాంతాలకు ప్రజలు వెళ్ళాలని కోరుకుంటారు కూడా. కానీ ఆ సందర్భంలో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం కావాల్సిన అవసరం ఉంది. ఎక్కడైతే ప్రాధాన్యత గల ప్రదేశాలను మనం గుర్తించి అక్కడ మౌలిక వస్తువులు నిర్మాణం చేయడం ద్వారా టూరిజం పెద్ద యువర్ రైట్ సార్. అది ఇంకా అనుకున్న స్థాయికి
పైకి రాలేదు. Okay. దాని ఇనిషియేట్ అయితే ప్రారంభమైంది. Okay. ఈ ఇనిషియేట్ ఇంకా వేగం కావాల్సిన అవసరం ఉంది. Okay. కేవలం మనం మాటల పరిమితం అయితే చాలు. ఒకటి. రెండోది, ఆయన ఇందాక వైసీపీ ప్రజలు వీళ్ళకి పేద ప్రజలు ఆకలి తెలియదు, మీకు తెలుసా ఆకలి? Okay. అన్నా క్యాంటీన్లు మొత్తం రద్దు చేసే పేద ప్రజలకు 5 రూపాయలు పెట్టి అన్నాన్ని రద్దు చేస్తారు. మీరు ఆకలి గురించి మాట్లాడుతున్నారా? Okay. Okay. మాకు అవగాహన లేదా? మీరు ఎందుకు 500 కోట్లు పెట్టి రుషికొండ కట్టారయ్యా? Okay. అక్కడ నాశనం చేసి అన్నా పర్యావరణ క్యాంటీన్లు నాశనం అవసరం చేసి ఎందుకు లేకుండా 500 రామారావు గారు, రామారావు గారు, ఒక్క నిమిషం. మేము రామారావు గారు. కట్టాం కదా, అన్నా మీరు క్యాంటీన్లు వాడుకోండి అంటారు. Okay. ఏం అర్థం లేకుండా మాట్లాడుతుంది. అసలు నాకు అర్థం కాదు శ్రీనివాసరావు గారు. ప్రజలు చీకొడుతుంటే ప్రతిరోజు ఏదో ఒక కుంభకోణం బయటకు వస్తూ ఉంటే గత 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో వీళ్ళు ఎంత ధైర్యంగా, ఎంత నిస్సిగ్గుగా వచ్చి ఈ యొక్క లైవ్ టీవీలో మాట్లాడుతూ అబద్ధాలు చెప్తారో నాకు అర్థం కాదు. వాళ్ళ ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్. ఎంత నిస్సిగ్గుగా మాట్లాడుతుంటే వచ్చే టైంలో రోజు కుంభకోణం బయటకు వస్తుంటుంది, రోజు వ్యవహారం బయటకు వస్తుంటుంది. ఎంత సర్వనాశనం చేయడం ప్రయత్నం చేస్తారో చూశారు. Right. అయినా నిస్సిగ్గుగా ఏమాత్రం భావం లేకుండా వచ్చి చర్చల్లో పాల్గొంటున్నారంటే వాళ్ళ యొక్క ధైర్యానికి hats off. వాళ్ళ రైట్. ఓకే. ఓకే. మీరు ఆంజనేయ రెడ్డి బాజీ- గారు సిగ్గుగా రోజు ఏదో ఒకటి కుంభకోణం బయటకు వస్తుంటే అసలు సిగ్గుగా మీకు ఏమొచ్చు? రైట్ 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 సార్, మళ్ళీ ఆ విమర్శలు ఇవాళ ఏదో పండగ వాతావరణంలో చర్చ చేస్తా ఉన్నారు సార్. ఆంజనేయ రెడ్డి గారు, ఆంజనేయ రెడ్డి గారు, ఆంజనేయ రెడ్డి గారు, చూపించారు. అర్థం లేదు. ఆంజనేయ రెడ్డి గారు, ఓకే. ఆ చర్చ సరే, రాజకీయ విమర్శలు రెండు వైపులా ఉంటాయి కానీ బాజీ గారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. ఒకసారి ఆంజనేయ రెడ్డి గారు, ఖచ్చితంగా తెలుసండి, ఖచ్చితంగా తెలుసండి. ఆంజనేయ రెడ్డి గారు, let us confine to the topic. రైట్ సార్, ఆంజనేయ రెడ్డి గారు, ఆంజనేయ రెడ్డి దాని నుంచి బయటకు వద్దాం ఒకసారి. బాజీ గారు అక్కడ బాజీ గారు, రామారావు గారు, ప్లీజ్. బాజీ గారు ఒక ప్రశ్న. ఇప్పుడు ఇందాక మన ఆంజనేయ రెడ్డి గారు చెప్పారు టెంపుల్ టూరిజం. టెంపుల్ టూరిజం ఆంధ్రప్రదేశ్లో మొదటి నుంచి హిస్టారికల్గా శ్రీశైలం మల్లన్న కానీ, తిరుపతి కానీ, లేదు మనకి అక్కడ శ్రీకాకుళం అరసవెల్లి కానీ, అనేక ప్రాంతాలు, విజయవాడ కనకదుర్గమ్మ కానీ, చాలా చోట్ల అవి ఉన్నాయి, రెగ్యులర్గా ఉండేవి. కొత్త టెంపుల్స్ లేదు, చరిత్ర ఉన్న వేరే టెంపుల్స్ పెరిగింది పెద్దగా ఏం లేదు. రెండోది, మనకి తీర ప్రాంతం ఉన్నది, ఇప్పటిదాకా సీ ప్లేన్ కానీ మరొకటి కానీ, అలాగే నదులు ఉన్నాయి. ఆ నదుల దగ్గర కూడా ఏదో పుష్కరాలప్పుడు హడావుడి తప్పితే అక్కడ రెగ్యులర్గా ప్రజలు వెళ్ళటానికి కొన్ని వాటర్ ఫాల్స్ ఉన్నాయి, కొన్ని చోట్ల కొండల పర్వత ప్రాంతాల నుంచి పడి. వీటన్నిటిని అంటే ప్రజలు యూజువల్గా వెళ్ళేవి, అక్కడ రిసార్ట్స్ కానీ, ఉండటానికి కావాల్సిన ఏర్పాట్లు కానీ, కొంచెం అమ్యూజ్మెంట్ లాగా ఈ ఏర్పాట్లు అంటే అన్నీ కలిపి కదా, ఒక టెంపుల్స్ ఒక్కటే కాదు, ఇవన్నీ కలిపి ఒక టూరిజం లాగా ముఖ్యమంత్రి గారు అయితే చెప్తున్నారు. కానీ దానికి అమలవుతున్నాయా, అడుగులు పడుతున్నాయా, ఎలా ఉంది బాజీ గారు? ఇప్పుడు టూరిజాన్ని మనము 4 Sలుగా 4 Cs గా మనం అభివర్ణించవచ్చు. అదేంటంటే కన్జర్వేషన్, కమ్యూనిటీ, కల్చర్ అండ్ కామర్స్. ఈ 4 సెక్టార్స్ లో మనం విశ్లేషించుకుంటే కనుక మన దేశంలో గాని, మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో గాని చాలా పెద్ద ఎత్తున టూరిజం డెవలప్మెంట్ కి అవకాశాలు ఉన్నాయి. దురదృష్టం మన జీడిపిలో 5% టూరిజం లో ఇంక్రీజ్ అయ్యి దాదాపు 16-17 లక్షల కోట్ల ఆదాయం టూరిజం ద్వారా మన దేశానికి వస్తుంది. అట్లాగే మన ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా 25,000 కోట్ల రూపాయలు టూరిజం మీద ప్రభుత్వం ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇదంతా బాగానే ఉన్నప్పటికీ కూడా ఎలకేషన్స్ ఏదైతే ఉన్నాయో టూరిజం ప్రోత్సహించడం కోసం ఈ రెండు, కేంద్రం కూడా రాష్ట్రం కూడా ఆశించినంత అవసరమైనంత ఎలకేషన్స్ జరపటల్లా. ఉదాహరణకి ఏంటంటే ఈ గత బడ్జెట్ లో ఏపీలో 270 కోట్ల రూపాయలు మాత్రమే ఈ టూరిజం ప్రమోషన్ కోసం కేటాయించారు. అది చాలా తక్కువ అమౌంట్, దానివల్ల ఏమి ప్రయోజనం కలగదు. మరి ఏమి డిపార్ట్మెంట్ వాళ్ళకి జీతాలు బచ్చాలు ఇవే సరిపోతాయి, ఇట్లాంటి కార్యక్రమాలకి చిల్లర ఖర్చులకు సరిపోతుంది. అలాగే కేంద్రం కూడా అండి 2025-26 బడ్జెట్ లో 2,046.06 కోట్లు మాత్రమే టూరిజం కోసం కేటాయించింది. ఇది కూడా చాలా తక్కువ. సరే, మన ఈ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కనుక ఏదైతే ప్యారిస్ లాగా వెన్నీస్ నగరంలో ఏ రకంగా బోటింగ్ ఎలా అయితే ఉంటుందో ఆ రకంగా మన విజయవాడలో ఉన్న ఆ కాలువలు, మంచి కాలువలు ఉన్నాయి, 2 కాలువ, బందర్ కాలువ, బకింగ్హామ్ కెనాలు, వీటిని చక్కగా ఆ గట్టుల్ని, ఆ కాలువ గట్టులు సుందరంగా తీర్చిదిద్ది దాంట్లో బోటింగ్ చేయటము,
అలాగే సీ ప్లేన్ కోసం కూడా ఒక ఎఫర్ట్ చేసింది గతంలో మొన్న విజయవాడలో ఆ మధ్య సీ ప్లేన్ ఒక ట్రయల్స్ నిర్వహించారు. అలాంటివి అట్లా ఏంటంటే అట్లాగే ఇప్పుడు ఒక